ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని జగన్నాథపురం మర్కేపల్లి వద్ద నిర్వహించనున్న బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్న కారణంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్ స్థలాన్ని పూర్తిగా పరిశీలించడం జరిగింది. వాళ్ళకి ఎక్కడెక్కడ ఇది కావాల్సి కొంచెం అది గట్టిగా చేయాలి. కొంచెం చిన్న చిన్న కొంచెం మేనేజబుల్ కెపాసిటీ ఎంత చెప్పండి. ఫ్రంట్ రోలో ఎంతమంది వస్తారు ఈ సిట్టింగ్? అందరికీ నమస్కారం. ఇంతకుముందు మనము ఇక్కడ పెద్ద బహిరంగ సభ సీఎం గారి ద్వారా మనము రైతు భరోసా ప్రోగ్రామ్ని లాంఛనంగా చేద్దామని మనము అనుకున్నాము. 30వ తారీఖుకి ఆ ప్రోగ్రాం జరగవలసి ఉండే, కానీ పెద్దగా వర్షం రావడం వల్ల మనము ఆ రోజు ప్రోగ్రాం చేసుకోలేకపోయాము. తర్వాత కూడా మనకి డిప్యూటీ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. మరొకసారి డేట్ వాతావరణాన్ని దృష్టిలో తీసుకుని ఇంకో డేట్లో మనము ఐడెంటిఫికేషన్ చేసుకుందామని ఆ రోజు చెప్పడం జరిగింది. మనకి వాతావరణ శాఖ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ మనకి 6th వరకు చాలా సివియర్గా రెయిన్ ఉంది అని మనకి ప్రెడిక్షన్ ఉండే. మనం కూడా చూస్తే నిన్న మొన్న అంతా చాలా క్లౌడీగా ఉండి, కానీ అదృష్టవశాత్తు మనకి అంత వర్షం ఏం రాలేదు, చాలా చిన్నగానే వచ్చింది. అందుకే ఈరోజు 6th కాబట్టి ఒకసారి వచ్చి స్థల పరిశీలనం చేసుకుని గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లా ఉంది అని చేసి మేము కూడా మన అగ్రికల్చర్ సెక్రటరీ గారికి, సీఎం ఆఫీస్కి మన ప్రిపరేషన్ గురించి ఈరోజు చెప్పడానికి మనం అధికారులందరము ఈరోజు రావడం జరిగింది. త్వరలోనే మనం ఒక డేట్ ఫైనల్ చేసి అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇన్ఫర్మేషన్ కూడా మనకి చూస్తే మనకి ల్యాండ్ కూడా ఆల్మోస్ట్ డ్రైగానే ఉంది. డేట్ అనేది మేము మీకు అఫీషియల్గా రేపు పొద్దున్న అందరికీ కన్ఫర్మేషన్ అనేది చేస్తాం. థ్యాంక్ యూ.